హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మనం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అయితే ఉన్నాం అనమాట. సో ఈ నర్సరావుపేటలో వచ్చేసి కాకుమాన్ బజార్ అనే ఒక ఏరియాలో నర్సరావుపేటలో కల్లా అతిపెద్ద వినాయకుడి విగ్రహం అయితే పెడతారు. సో మీకు కనిపిస్తుంది కదా మనకి ఏ విధంగా డిజైన్ చేస్తారు. మనకి ఇది రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి 500 మీటర్ల వరకు లోపలికి అయితే వెళ్ళాలి ఆ వినాయకుడి బొమ్మను చూడాలంటే. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వినాయక నిమజ్జనానికి 11 రోజులు అయితే టైం తీసుకుంటారు అనమాట. సో ఈ 11 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ అయితే మారుస్తూ ఉంటారు అనమాట. అది చూడటానికే జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు. మీకు కనిపిస్తున్నారు కదా, ఈ రోజు నిమజ్జనం కూడా కాదు, 5వ రోజు మాత్రమే. అట్లాంటిది చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు మనకి ఇక్కడ. ఫ్రెండ్స్, మనకి ఇక్కడున్న డెకరేషన్ తో పాటు ఇక్కడున్న వినాయక విగ్రహాన్ని కూడా 11 రోజులు 11 విధాలుగా మనకి ఇక్కడ అలంకరించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు డెకరేషన్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు. ఒక పెద్ద ఫంక్షన్ కి కానీ పెళ్లిళ్ళకి కానీ ఈ విధంగా అరేంజ్ చేస్తారు అనమాట. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. కన్నుల విందు పండుగ అయితే ఇక్కడ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చి వెళ్లే వాళ్ళకి డ్రిల్స్ అయితే అడ్డం ఉన్నాయన్నమాట. మనకి ఎప్పుడు పుష్కరాలప్పుడు చూస్తూ ఉంటాం అదే విధంగా, ఎందుకంటే జనాల్ని కంట్రోల్ చేయడానికి. అలాంటిది ఇప్పుడు మనకి ఇక్కడ వినాయకుడి విగ్రహం దగ్గర ఉందంటే దీని యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో అంతేకాకుండా ఇక్కడ ఒక కార్ అనేది పార్క్ చేస్తుంది, మీరు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఉన్న బంగారు కోట్లు వాళ్ళంతా మనకి లక్కీ డ్రా అయితే తీయటం అయితే జరుగుతుంది 100 రూపాయలతో. సో 100 రూపాయలతో ఎవరైతే లక్కీ డ్రా కొనుక్కుంటారో సో వాళ్ళు ఈ కారు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి అంటే రెక్కలు లాంటి ఒక పక్షి ఆకారం ఉన్నట్టు మీకు సైడ్ కూడా చూడొచ్చు అనమాట. బటర్ఫ్లై డిజైన్ అయితే ఉంది. యాక్చువల్గా ఇది కూడా బటర్ఫ్లై అనమాట. సో మధ్యలో ఉండి సో స్టైల్ గా ఫోటోలు దిగొచ్చు అనమాట. అదే విధంగా మనకి ఇక్కడ చూడొచ్చు. సో నేను కూడా అట్లా 2-3 స్టిల్స్ అయితే దిగటం అయితే జరిగింది. మనం ఇంకా ముందుకెళ్దాం, ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక అందమైన బొమ్మను అయితే చూపించబోతున్నాను. సో మీరు కూడా చూసేయండి లేట్ చేయకుండా. సో ఇది వచ్చేసి శ్రీకృష్ణ బొమ్మ అనమాట. మీకు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇది వచ్చేసి మనకి సో ఈ బొమ్మ చూడండి అసలు నిజంగా అక్కడ పెట్టినట్టే ఉంది. చుట్టూరు గుర్రాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ డైమండ్ లాగా మెరుస్తా ఉన్నాయి అనమాట. మీరు కూడా చూడండి ఏ విధంగా ఉందో. సో మనకి అన్ని లైట్ ఎఫెక్ట్ కి ఇంకా బాగా అద్భుతంగా అయితే ఈ గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం, లోపలికి వెళ్ళి అటు సైడ్. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూరు గుర్రాలు, మధ్యలో శ్రీకృష్ణుడి బొమ్మ, ఆ బయట పక్క పూలు డిజైన్లు కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. సో అందరూ ఫోటోలు దిగుతున్నారు, మనం ఎందుకు దిగకూడదని చెప్పేసి ఇంకా నేను ఒక 2-3 ఫోటోలకి అయితే స్టిల్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇంకా లోపలికి అయితే వెళ్దాం ఇంకా మనం. ఫ్రెండ్స్, ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ మీట్ అవర్ గణేష్. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ గణేషుని విగ్రహం. ఒక పెద్ద విగ్రహం అనమాట. నర్సరావుపేటలోనే కాదు పల్నాడు జిల్లాలో కల్లా ఇదేనమాట అతి పెద్దదైన అందమైన విగ్రహం. ఎక్కడంటే మనకి ఇక్కడ కాకుమాన్ బజార్ లోనే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క విగ్రహం చూడటానికి చుట్టుపక్కల ఊర్లో నుంచి రోజు వందలాది మంది అయితే వస్తూ ఉంటారు. సో నేను కూడా ఈ రోజు దర్శనానికి అయితే వెళ్తున్నాను లోపలికి. సో మీరు చూడొచ్చు నేను ఏ విధంగా వెళ్తున్నాను. సో జనాలందరూ ఇంకా ఇంట్రెస్ట్ మీద ఉన్నారనమాట. సో ఫొటోస్ కానీ వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని ఆ విధంగా పిల్లగాడు కూడా అడ్డు వచ్చిండు పైకి వెళ్తుంటే. సో ఇంకా పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళి ఇంకా దగ్గర నుండి చూస్తుంటే అసలు ఆ థ్రిల్లే వేరనమాట. అంటే వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది. అంటే చుట్టుపక్కల డిజైన్ గానీ అంటే ఆ జోనర్ లోకి తీసుకెళ్ళినట్టుంది అనమాట. మనం అంటే ఆ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళిపోయాం. సో మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో 4 చేతుల గణేషులు అనమాట ఇవి వచ్చేసి మనకి. సో ఫైనల్లీ హ్యాపీ అనమాట, ఎందుకంటే ఇక్కడికి వచ్చి గణేష్ని చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా తిరిగి వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఏదో చిన్న వెళ్తీ అనమాట. సో అదేంటో కాదు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రసాదాలు ఎక్కడ పెడుతున్నారో చూసి ఇంకా ప్రసాదాలు కూడా తిని వెంటనే బయలుదేరాను అనమాట.